ఏపీలో యువతకి రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి కంపెనీలో పనిచేసేందుకు కావాల్సిన స్కిల్స్ అందించేందుకు ఏపీ సర్కార్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఏపీ హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ నారా లోకేష్ కేంద్ర మంత్రులందరినీ కూడా వరుసపెట్టి కలుస్తున్నారు. ఇందులో చాలా ముఖ్యమైనటువంటి ఎజెండాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంతో పాటు ఇటీవల సింగపూర్ పర్యటన సందర్భంలో ఎదురైనటువంటి అనుభవాలను పంచుకోవడం, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌తో భేటీ కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్కిల్ డెవలప్‌మెంట్‌కి సంబంధించి ఒక స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ సెన్సెస్ పైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. యువతకి ఎలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేస్తే అవకాశాలు వస్తాయనే దానిపైన కసరత్తు చేస్తుంది. అన్నిటికంటే రాష్ట్ర ప్రయోజనాలతో పాటు విశాఖకు డేటా సిటీ గానీ, ఏఐ స్కిల్స్ సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు అనేది గానీ, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే తూర్పు తీరంలో అతిపెద్ద ఐటీ జోన్‌గా, ఐటీ హబ్‌గా విశాఖ అవతరించడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికోసమే లోకేష్ కసరత్తు చేస్తున్నారు.